వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి మనకి ఆ అథమెటిక్ క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఫోన్ చేయొచ్చండి. సింప్లిఫికేషన్ లో 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 41 నుంచి చూడండి. Question number 41. The value of root over 0.01 plus root over 0.81 plus root over 1.21 plus root over 0.0009 ఈజ్ అని ఇచ్చాడండి. ఇప్పుడు 0.01 ఇక్కడ వాల్యూ నెంబర్ 1 కాబట్టి మన రూట్ ఓవర్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక నెంబర్ వస్తుందండి, అంటే 0.1 అవుతుంది. రూట్ ఓవర్ 0.81 దీనికి రూట్ ఓవర్ చేసినట్లయితే 81 కి రూట్ ఓవర్ ఎంత అండి? 9 అండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయండి, ఒక నెంబర్ మనకి వస్తుంది 0.9 అండి. ప్లస్ ఇక్కడ 121 అండి వాల్యూ ఉన్న నెంబర్. 121 రూట్ ఓవర్ ఎంత అండి? 11 అండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక నెంబర్ తో పాయింట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 9 అంటే ఇక్కడ వాల్యూ నెంబర్ 9 రూట్ చేసినట్లయితే 3 అవుతుంది. దీని వాల్యూ ఇక్కడ మనం వచ్చి పాయింట్ తో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ ఏమొస్తాయండి? పాయింట్ 2 నెంబర్స్ వస్తాయండి, 0.03. ఇవన్నీ ఒకసారి ప్లస్ చేయండి. ఈ రెండు ప్లస్ చేస్తే 1 అండి. 1 ప్లస్ 1 అంటే 2.1 అవుతుంది. 2.1 ప్లస్ 0.03 అండి. 2.1 ప్లస్ 0.03 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2.13 అవుతుందండి. అంటే 2.13 డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2.13 డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. రూట్ ఓవర్ 0.0025 ఇంటూ రూట్ ఓవర్ 2.25 ఇంటూ రూట్ ఓవర్ 0.0001 అండి. ఇక్కడ 25 రూట్ ఓవర్ చేస్తే 5 వస్తుందండి. ఇక్కడ పాయింట్ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్స్ రావాలి, అంటే 0.5 అని అర్థం. ఇంటూ 2.25 అంటే 225 కి మన రూట్ ఓవర్ చేసి 15 వస్తుందండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ రిజల్ట్ మనకి పాయింట్ ఒక నెంబర్ వస్తుంది. ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి రూట్ ఓవర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ పాయింట్ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తాయండి? 2 నెంబర్స్ వస్తాయండి, 0.01 అండి. ఇవన్నీ ఇంటూ చేయండి. ఇక్కడ కూడా వాల్యూ నెంబర్స్ మాత్రం ఇంటూ చేయండి. 5 into 15 అంటే ఎంత అవుతుంది? అంటే 75 అవుతుంది. 75 into 1 అంటే 75 అండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అంటే 3 నెంబర్స్, 3 + 2 అంటే 5 నెంబర్స్ అవుతాయి. అంటే పాయింట్ తర్వాత 5 నెంబర్స్ ఉండాలండి. 4 అయ్యి 5 ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలండి. అంటే 0.00075 అవుతుందండి. 0.00075 ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 43 అండి. రూట్ ఓవర్ 15625 అని ఇచ్చారు. 15625 దీని వాల్యూ కావాలండి. ఇక్కడ 0 పాయింట్ వచ్చింది, 0.1 పాయింట్ అని ఉందండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 నెంబర్స్ వస్తాయి. పాయింట్ ముందు ఒక నెంబర్ రావచ్చు, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయండి. ఇప్పుడు ఆ నెంబర్ అయితే చూద్దాం మనం. ఇప్పుడు 15625 అండి. ఈ నెంబర్ కి మనము రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. చివరి 25 ఉంది కాబట్టి మనకి 5 వచ్చే అవకాశం ఉందండి. ఈ 156 ని మనం ఏమని విడదీయాలండి? n into n plus 1 గా విడదీయాలండి. n into n plus 1 గా విడదీయాలంటే మనకి దేంతో పోతుందండి? 12 into 13 అని రాయొచ్చు అనుకోండి. చూడండి, 12 into 13 అని రాయొచ్చు. దీన్ని 12 13 సరిపోతుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే స్మాల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే 125 అవుతుంది. అంటే దీని యొక్క రూట్ ఓవర్ ఎంత అండి? 125 అండి. అంటే 125 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15625 అని అర్థం అనమాట. 125 వచ్చిందంటే మనకి ఏమవ్వాలి? ఇక్కడ పాయింట్ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాయింట్ 2 నెంబర్స్ రావాలి. మనకి ఆన్సర్ ఏమంతంటే 125, పాయింట్ 2 నెంబర్స్ అంటే ఇలా వస్తుందండి. అంటే 1.25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1.25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 44. ఇఫ్ రూట్ ఓవర్ 0.0000 మొత్తం 5 జీరోస్ అండి, 50676 ఈజ్ ఈక్వల్ టు 0.0026 అండి. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇలా ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ వాల్యూ నెంబర్ చూసుకున్నట్లయితే 676 ఈజ్ ఈక్వల్ టు అంటే రూట్ ఓవర్ 676 అని ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుందంటే 26 అండి. కన్ఫర్మ్ అనమాట. అంటే 26 స్క్వేర్ అనేది 676. మరి ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 అంటే 4 4 8 ఉన్నాయండి. కాబట్టి పాయింట్ ఇక్కడ 4 నెంబర్స్ వచ్చాయండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 676 ఇంటూ ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 10,000 రాసుకోవచ్చండి. 676 ఇంటూ 10,000 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఏమైనా ఇక్కడ చూడండి, ది స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే దీనికి స్క్వేర్ రూట్ చేయాలండి. దీనికి స్క్వేర్ రూట్ చేసినట్లయితే రూట్ ఓవర్ 676 కి ఎంత అండి? 26 వస్తుందండి. ఇక్కడ 10,000 కి మనం స్క్వేర్ రూట్ చేసినట్లయితే ఏమవుతుందంటే 100 అవుతుందండి. కాబట్టి 26 into 100 ఏమవుతుందంటే 2600 అండి. అంటే మనకి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 45. ఇఫ్
√18,225 ఈజ్ ఈక్వల్ టు 135 అండి. దాని వాల్యూ ఆఫ్ అనేది ఇచ్చాడండి. దీని వాల్యూస్ కనుక్కోవాలి మనము. ఇక్కడ చూడండి వాల్యూ అనే నెంబర్ చూసుకుంటే 18,225 అండి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందండి 135 వస్తుందండి. ఇక్కడ కూడా మనకు 135 వస్తుందండి. ఇక్కడ కూడా 135 మనకు ఒక్క పాయింటే మారుతుందండి. అన్ని కూడా 135 వచ్చాయండి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ వస్తుందండి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుందండి. అంటే 1.35 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి 6 ఉన్నాయండి. కాబట్టి పాయింట్ తర్వాత మనకి ఏం వస్తాయండి 3 నెంబర్స్ వస్తాయండి. ప్లస్ వేసుకోండి. ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత చూడండి 4 8 ఉన్నాయండి. కాబట్టి పాయింట్ తర్వాత 4 నెంబర్స్ వస్తాయి కాబట్టి మనకి 0.0135 అవుతుందండి. ఇవన్నీ కూడా ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 13 పాయింట్ ప్లస్ 1 అంటే 14 పాయింట్ ఉంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదంటే ఒకసారి ప్లస్ చేసండి 13.5 ప్లస్ 1.35 ప్లస్ 0.135 ప్లస్ 0.0135 అండి. ఇవన్నీ కూడా ప్లస్ చేసినట్లయితే చివరి 5 అండి. 5 ప్లస్ 3 అంటే 8, 5 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 9 వస్తుంది. 5 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 9 వస్తుంది. ప్లస్ 14.9985 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎందుకంటే మనకి అలా ఎంత సింపుల్ గా ఎలా చేశారంటే ఇక్కడ మనకి ఓన్ నెంబర్ మాత్రం తీసుకున్నట్లయితే ఇక్కడ 13 ఉందండి, ఇక్కడ 1 ఉందండి. ఇవన్నీ 0 పాయింట్లు ఉన్నాయి కాబట్టి చాలా 1 కంటే తక్కువ అండి. ఇక్కడ ప్లస్ చేసి 13 ప్లస్ 1 అంటే 14 అండి. 14 దగ్గరగా ఉండదు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 1 అంటే చాలా దూరం ఉందండి. 149 చాలా దూరం ఉందండి. ఇక్కడ 14 అంటే 19 అంటే ఇంకా చాలా దూరం ఉందండి. కాబట్టి మనకి ఏమంటే 14 దగ్గరగా ఉంది ఒకటే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 46. ఇఫ్ √4096 ఈజ్ ఈక్వల్ 64 అండి. దెన్ ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడు. ఈ విధంగా కనుక్కోవాలి. సేమ్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ వాల్యూ నెంబర్ చూసుకున్నట్లయితే 4096 కాబట్టి ఇక్కడ కూడా 64 వస్తుంది. ఇక్కడ కూడా మనకి 64 వస్తుంది. ఇక్కడ కూడా లాస్ట్ థర్డ్ వన్ కూడా 64, ఇది కూడా మనకి 64 వస్తుందండి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుందండి. అంటే 6.4 అవుతుంది. ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయండి. 0.64 అవుతుందండి. ఇక్కడ పాయింట్ తర్వాత మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 3 నెంబర్స్ వస్తాయండి. 0.064 అని చెప్పొచ్చు అండి. మధ్యలో ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా మధ్యలో ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తాయండి 4 నెంబర్స్ వస్తాయండి. 0.0064 అవుతుందండి. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడండి. అంటే ఇది ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. చేయండి ఒకసారి. 6.4 ప్లస్ 0.64 ప్లస్ 0.064 ప్లస్ 0.0064 అండి. ఇది ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 4 అండి. 6 ప్లస్ 4 అంటే 10 1. 6 ప్లస్ 4 10 1 11 అవుతుంది. 1 6 ప్లస్ 4 10 ప్లస్ 1 అంటే 11 అంటే 7.11 వస్తుందండి. 7.1104 కాబట్టి 04 అని సవరించడం వల్ల అదే వస్తుంది. కాబట్టి 7.11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. క్వశ్చన్ నెంబర్ 47. గివెన్ దట్ √13 is equal to 3.605 అండి. √13 is equal to 3.605 and √130 is equal to 11.40 అండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ √1.3 ప్లస్ √1300 ప్లస్ √0.013 అని ఇచ్చారండి. దీని వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి పాయింట్ తో ఒక నెంబర్ ఉందంటే మనం చేయలేమండి. పాయింట్ తో ఖచ్చితంగా 2 నెంబర్స్ ఉండాలండి √ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే. కాబట్టి దానికోసం ఏం చేస్తామంటే √ఓవర్ ఈ 1.3ని 100 తో మల్టిప్లై చేసి 100 తో డివిజన్ చేస్తానండి. యాక్చువల్ అయితే మనకు 10 తో మల్టిప్లై చేయాలండి. 10 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ బయట ఏమొస్తుందండి మనకి మళ్ళీ 10 వచ్చేస్తుందండి. అంటే √10 వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి 100 తో మల్టిప్లై చేయండి. ప్లస్ ఇక్కడ చూడండి √1300 ఉంది కదండి. దీన్ని ఏమో రాసుకుంటానండి 13 into 100 అని రాసుకుంటాను. అంటే √ఓవర్ ఫైండ్ అవుట్ చేయగలగండి. √13 కి వాల్యూ ఉంది, 100 కి వాల్యూ ఉందండి. ప్లస్ ఇక్కడ చూడండి √ఓవర్ ఏముందండి ఇక్కడ 0.013 అని ఉందండి. 0.013 ఉంది. దీన్ని మనం ఏం చేస్తామంటే 0.013 ఇంటూ 10,000 చేస్తున్నానండి బై 10,000. 10,000కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఏమవుతుందండి 1.3 ఇంటూ 100 చేసినట్లయితే మనకు 130 వస్తుందండి. 1.3 ఇంటూ 100 చేస్తే 130 వస్తుంది. 130/100 అండి √ఓవర్. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి √13 ఇంటూ 100 అవుతుందండి. √13 ఇంటూ 100 అండి. √100. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ చేస్తే ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 నెంబర్స్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఎంత వస్తుందండి ఇక్కడ 13 into 1 అంటే 13 వస్తుందండి.
ఇక్కడ మనకి పాయింట్ తో 3 నెంబర్స్ ఉండాలి, కానీ ఇక్కడ 4 జీరోస్ వస్తాయండి. 13 పక్కన ఎన్ని జీరోస్ వస్తాయండి? 4 జీరోస్ వస్తాయండి. పాయింట్ తో 3 నెంబర్స్ పెట్టాలి కాబట్టి త్రీ నెంబర్స్ పాయింట్ పెడితే 130 వస్తుందండి. √130 బై ఏమవుతుందంటే 10,000 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వాల్యూ చూడండి. √130 వాల్యూ ఎంత అంటే 11.40 అండి. 11.40 బై √100 అంటే 10 అవుతుందండి. ప్లస్ ఇక్కడ √13 వాల్యూ ఎంత అండి? 3.605 అండి. ఇంటూ √100 వాల్యూ ఎంత అంటే 10 అండి. ప్లస్ √130 వాల్యూ ఎంత అండి? 11.40 అండి. బై √10,000 ఎంత అవుతుందండి? 100 అవుతుందండి. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ ఏమవుతుందంటే 10/10 చేసినట్లయితే 1.140 అవుతుందండి. ఇక్కడ ఇంటూ 10 చేసినట్లయితే 36.05 అవుతుందండి. ఇక్కడ మనం బై 100 చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 0.1 అంటే పాయింట్, ఈ పాయింట్ ఇటు జరిగిపోతుందండి. 2 జీరోస్ ఉన్నాయి కదా, ఇటు జరుగుతుంది అనమాట. 1140 అవుతుందండి. ఈ 3 ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ప్లస్ చేస్తున్నాను నేను. 1.140 అండి. నెక్స్ట్ 36 పాయింట్లన్నీ ఒకే లైన్లో ఉండాలండి. 05 అండి. నెక్స్ట్ 0.1140 అండి. ఇవన్నీ ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ 0 అండి. 0 + 4 4 అండి. 4 + 1 5 + 5 10 అంటే 1 అవుతుంది. ఇక్కడ 3 వస్తుంది. అంటే 37.3040 అవుతుందండి. అంటే చివరి జీరోకి వాల్యూ లేనట్లయితే 37.304 అవుతుంది. 37.304 కాబట్టి మనకి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి. మనం ఇక్కడ డి సమ్ కూడా చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 48 అండి. ఇఫ్ 52/x is equal to √169/289 అండి. ది వాల్యూ ఆఫ్ x అనండి. 52/x అండి is equal to √169 అంటే మనకు 13 వస్తుందండి. √289 అంటే 17 వస్తుందండి. ఇప్పుడు x వాల్యూ కావాలంటే x is equal to చూడండి, లేదా 13 తో క్యాన్సిల్ చేద్దామండి. 13 తో 13 4 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, x is equal to ఏమవుతుందండి? 4 × 17 అవుతుంది. 17 4 ఎంత అండి? 68 కాబట్టి 68 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 49 అండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ స్టార్ అంటే స్టార్ వాల్యూ కనుక్కోవాలండి. స్టార్ ది స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ లో స్టార్ వాల్యూ కావాలి. అంటే స్టార్ ప్లేస్ లో మేము ఏం పెట్టుకుంటాం? ఎక్స్ పెట్టుకుంటాం కదా. x/15 × x/135 అండి ఈజ్ ఈక్వల్ టు 1 అంటుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? x² అవుతుంది. x² ఈ 15 × 135 అవుతుంది. ఇక్కడ 15 × 135 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. మరి x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈ 15 × 135 ఇటు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చూడండి, దీన్ని 15 × 15 × 9 అని రాసుకోవచ్చు అండి. ఓకే, x² ఈజ్ ఈక్వల్ 15 × 15 × 9 అని రాసుకోవచ్చు. దట్ ఇంప్లైజ్ ఏమని రాసుకోవచ్చు అండి? ఇక్కడ రాస్తాను. దేర్ఫోర్ x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 15² × 9² అవుతుంది. 9² కాదు, సారీ, 3² అనమాట. 15² × 3². దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 15 × 3 అండి. అంటే రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని 15 × 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 × 3 అండి. 15 × 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 45 అవుతుంది. 45 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 50 అండి. క్వశ్చన్ నెంబర్ 50, విచ్ నెంబర్ షుడ్ రీప్లేస్ బోత్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ అని ఇచ్చారండి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ చూడండి, పై సమస్యలో క్వశ్చన్ మార్క్ స్థానంలో విలువ ఎంత అడుగుతుందండి. క్వశ్చన్ మార్క్ అంటే x అనుకోండి. x/1776 ఈజ్ ఈక్వల్ టు 111 క్వశ్చన్ మార్క్ అండి. ఈ క్వశ్చన్ మార్క్ అంటే x పెట్టుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారంటే x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 111 × 1776 అవుతుందండి. దేర్ఫోర్ x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 111 ఇంటూ ఇక్కడ 111 తో క్యాన్సిల్ చేసి వచ్చాము. చూడండి, 111 అండి. 111 ఇంకెంత ఉంటుందండి? 166 ఉంటుందండి. 166 సారీ 666 ఉంటుంది. అంటే 6 తో క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 111 × 16 అనమాట. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అండి? 111² × 4² అని రాసుకోవచ్చు అండి. దట్ ఇంప్లైస్ 444 హోల్ స్క్వేర్ అవుతుందండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 444 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 444 అవుతుందండి. అంటే 444 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 444 లేదు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్. ఎందుకంటే 444 అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 51 అండి. విచ్ నెంబర్ కెన్ రీప్లేస్ బోత్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే క్వశ్చన్ మార్క్ స్థానంలో, పై సమస్యలో క్వశ్చన్ మార్క్ స్థానంలో విలువని అడిగాడండి. అంటే 4 and 1/2 ఇచ్చాడండి. 4 and 1/2 4 2s 8 + 1 అంటే 9 అవుతుందండి. 9/2 హోల్ బై x అండి. హోల్ బై x ఈజ్ ఈక్వల్ టు x/32 అవుతుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x × x ఏమవుతుంది? x² అవుతుంది. 9/2 × 32 అండి.
2 1 జా 2 6 ఇంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమో రాయొచ్చండి 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ అని రాయొచ్చండి. దీన్ని మనము 3 ఇంటూ 4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చండి. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 3 4 జా 12 అవుతుందండి. 3 4 జా 12 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అంటే ఎక్స్ అంటే క్వశ్చన్ మార్క్ అండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎంత వచ్చిందండి వాల్యూ 12 వస్తుందండి. ఇక్కడ 12 కూడా ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బోత్ క్వశ్చన్ మార్క్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఈక్వేషన్ ఇచ్చారండి. ఈ ఈక్వేషన్ లో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్న ఆన్సర్ కావాలండి. అంటే పై సమస్యలో క్వశ్చన్ మార్క్ స్థానంలో విలువ కావాలండి. క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ పెట్టుకోండి. ఎక్స్ బై √128 అండి ఈజ్ ఈక్వల్ టు √162 బై క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √128 ఇంటూ √162 అవుతుందండి. ఈ రెండింటికి రూట్ ఉంది కాబట్టి √1 పెట్టండి. ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే అలా చేయకూడదు. ఇంటూ డివిజన్ మాత్రం ఉన్నప్పుడు చేయాలండి. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు చేయకూడదండి. 128 ఇంటూ 162 అండి. ఇప్పుడు దీన్ని చూడండి 64 2s అని రాసుకోవచ్చండి. దీన్ని 64 2s 64 ఇంటూ 2 ఇంటూ ఇది 162 కదండి. దీన్ని 2 ఇంటూ ఏమని రాయొచ్చండి 2 తో 2 81 అని రాయొచ్చండి. ఇప్పుడు చూడండి ఈ 64 ని 8 స్క్వేర్ అని రాయొచ్చండి. దీన్ని 2 స్క్వేర్ 2 ఇంటూ 2 2 స్క్వేర్ అంటే 81 9 స్క్వేర్ అని రాయొచ్చండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు 8 ఇంటూ 2 ఇంటూ 9 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఈ స్క్వేర్ కి రూట్ పోయిందండి. దేర్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి 8 2 16 ఇంటూ 9 వస్తుందండి. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మనం 4 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని మనము 4 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చండి. 4 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అండి. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 4 3 జా 12 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి ఇక్కడ కూడా మనకి 12 అవుతుందండి వాల్యూ. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 53. ఇఫ్ x ప్లస్ ఎక్స్ బై 5 ఎక్స్ బై వై ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ x బై వై అండి. వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ రియల్ నెంబర్స్ దెన్ వై ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. చూడండి ఈ రెండు ఈక్వల్ అండి. ఈ రెండు ఈక్వల్ ఎక్స్ వై పాజిటివ్ ఇంటిజర్స్ అంట. ఏమి ఇచ్చారు చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై అని ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై ఇచ్చాడండి. రెండు వైపులో కూడా స్క్వేర్ చేయండి. ఈ వైపు స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై మిగులుతుందండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై వై మిగులుతుందండి. ఇప్పుడు చూడండి మనం రెండు ప్లస్ చేసినట్లయితే ఇది ఎక్స్ వై ప్లస్ ఎక్స్ బై వై అవుతుందండి. ఇదేమవుతుందండి ఎక్స్ క్యూబ్ బై వై అవుతుందండి. ఎక్స్ క్యూబ్ బై వై అవుతుందండి. ఇప్పుడు వై క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఎక్స్ పంపించేస్తే ఏమవుతుందండి ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్ వై ఉంచండి. ఇక్కడ ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుందండి. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డీలో ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ టెక్నిక్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 అండి. ది నెంబర్ 25 to the power of 64 into 64 to the power of 25 is the square of a natural number n అండి. దెన్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ n ఈజ్ అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ n ఈజ్ అని ఇచ్చాడు. చూడండి 25 whole to the power of 64 into 64 whole to the power of 25 అనే సంఖ్య n యొక్క వర్గ సంఖ్య అయిన n లోనే అంకెల అంటే చూడండి ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే వర్గ సంఖ్య అయిన n లోనే అంకెల మొత్తం అని అడిగాడండి. చూడండి ఇది ఒక మంచి లాజికల్ క్వశ్చన్ అనమాట. 25 to the power of 64 into 64 to the power of 25. ఇక్కడ చూడండి దీన్ని సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి, దీన్ని 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 64 అని రాసుకుందామండి. ఈ 64 ని మనం 2 to the power of 6 అని రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 25 అండి. అంటే ఎంత అవుతుంది చూడండి, 5 స్క్వేర్ అంటే 5 to the power of 64 into 2 అంటే 128 అవుతుంది. ఇంటూ 2 to the power of 6 into 25 అంటే 150 అవుతుంది. ఇప్పుడు ఇది మనకు వచ్చింది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే 5 to the power of 128 ఇంటూ 2 to the power of 128 రాస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఎంత మిగిలిందో చూడండి, ఇంటూ 2 to the power of ఎంత మిగిలిందండి 25. 150 నుంచి 128 మైనస్ చేసినట్టు 22 మిగులుతుంది. 22 అలా వేసానండి. ఇంకా ఫార్ములా గుర్తుండాలి, ఏ టు ది పవర్ ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n, m ఇంటూ n కదా m ప్లస్ n, ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n
m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n అండి. చూడండి ఇక్కడ a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉందండి. ఉంటే ఏం చేయొచ్చు, m ప్లస్ n అంటే 128 ప్లస్ 22 అంటే 150 వస్తుందండి. సరిపోయిందా లేదంటే మన వాల్యూ ఏం చేంజ్ చేయట్లేదండి. ఇప్పుడు 5 ఇంటూ 2 అంటే ఏమవుతుందండి, 10 అవుతుంది. 10 టు ది పవర్ ఆఫ్ 128 అవుతుందండి ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 22 అండి. మనం ఏమవ్వాలి చూడండి, ది స్క్వేర్ ఆఫ్ ఏ నేచురల్ నెంబర్ అన్నాడు అంటే దేనికి సరిపోతుందంటే స్క్వేర్ ఆఫ్ n స్క్వేర్ సమానం అండి. మరి n కావాలంటే ఏమవుతుంది, ఇందులో సగం అయిపోతుంది స్క్వేర్ లో, అంటే 10 టు ది పవర్ ఆఫ్ 64 అవుతుందండి. ఇక్కడ కూడా 2 టు ది పవర్ ఆఫ్ 11 అవుతుందండి. ఇప్పుడు 10 టు ది పవర్ ఆఫ్ 64 అంటే ఇందులో వాల్యూస్ ఏముంటాయండి, ఒకటి పక్కన 64 సున్నాలు ఉంటాయండి. ఆ సున్నాలన్నీ కలవడం వల్ల వాల్యూ ఏం లేదండి. కానీ దేనికి వాల్యూ ఉంటుందండి, 2 టు ది పవర్ ఆఫ్ 11 కి మాత్రం వాల్యూ ఉంటుందండి. 2 టు ది పవర్ ఆఫ్ 11 చూడండి, మనకి 2 టు ది పవర్ ఆఫ్ 10 వాల్యూ తెలుసండి. 2 టు ది పవర్ ఆఫ్ 10 వాల్యూ ఎంత అంటే 1024 అండి. మరి 2 టు ది పవర్ ఆఫ్ 11 వాల్యూ ఏమవుతుందండి, డబల్ అవుతుందండి. అంటే 2048 అవుతుందండి. అంటే 10 టు ది పవర్ ఆఫ్ 64 ఇంటూ 2048 అవుతుంది n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది. మరి n లో అంకెల మొత్తం ఏమవుతుందండి, n లో అంకెల మొత్తం కావాలంటే 2 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 8 అవుతుందండి. ఇంకా దీని తర్వాత 64 సున్నాలు ఉంటాయి, 64 సున్నాలు ఉంటాయండి కలపాలంటే. ఎందుకంటే మనకి 10 టు ది పవర్ 64 ఇవన్నీ కలిపినా సరే మనకు వాల్యూ ఉండదండి. దేనికి వాల్యూ ఉంటుందండి, ఈ మూడింటికి వాల్యూ ఉంటుంది. 3 కలపండి, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 8 ఎంత అండి 14 అండి. కాబట్టి 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి లాజిక్ అర్థమైందా, చూడండి ఎంత పెద్ద నెంబర్లో కనిపిస్తుందండి. కానీ మనం 10 టు ది పవర్ ఆఫ్ లో తీసుకురావడం వల్ల చివరి మనకు సున్నాలు ఉంటాయని అర్థమైంది కాబట్టి మనకు వాల్యూ ఉన్న నెంబర్ ఇదేనండి. అంటే 2048 పక్కన ఇలా 0000 అలా 64 సున్నాలు ఉంటాయి అనమాట. ఓకే, అంత పెద్ద నెంబర్ ఇది, అవన్నీ కలపాల్సిన పని లేదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఇఫ్ 0.13 డివైడెడ్ బై పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 13 దెన్ పీ ఈక్వల్స్ టు అన్నాడండి. పీ వాల్యూ కావాలి. 0.13 బై పీ స్క్వేర్ అండి ఇజ్ ఈక్వల్ టు 13 అండి. ఇప్పుడు చూడండి, ఈ పీ స్క్వేర్ ఇక్కడ పంపించండి, 13 పంపించండి అడిగి. అంటే పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0.13 బై 13 అవుతుంది. 13 తో క్యాన్సిల్ చేసినట్లయితే 0.01 అవుతుంది. అంటే 13 తో క్యాన్సిల్ చేస్తే మరి పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0.1 అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 0.1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి ఈ స్క్వేర్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మన బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు మీకు 0.13 బై 13 ఉంది, మీకు డివిజన్ చేయడం రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 100 తో మల్టిప్లై చేసి 100 తో డివిజన్ చేయండి. చేసినట్లయితే 0.13 ఇంటూ 100 చేస్తే 13 వస్తుందండి. ఇక్కడ ఏమవుతుందంటే 13 ఇంటూ 100 అవుతుంది. ఈ 13 క్యాన్సిల్ అయిపోతుంది, 1/100 మిగులుతుంది. 1/100 మనము 1/10 హోల్ స్క్వేర్ రాయొచ్చండి. అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 స్క్వేర్ అంటే మనకి 0 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. పీ ఈజ్ ఈక్వల్ 1/10 అండి. 1/10 అంటే ఎంత అంటే 0.1 అండి. మీకు ఎలా నచ్చితే చేసుకోవచ్చు. ఇలా మీకు అర్థమైతే వెంటనే వేసేవచ్చు అనమాట. ఓకేనా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం విడదీసి చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. వాట్ నెంబర్ should be divided by root over 0.25 to give the result as 25. ఒక సంఖ్యను చూడండి, వాట్ నెంబర్ షుడ్ బి డివైడెడ్ బై అంటే ఒక సంఖ్యను 0.25తో దేంతంటే రూట్ ఓవర్ 0.25తో భాగించిన 25 వస్తుందట. ఆ సంఖ్య ఎంత అంటే, ఒక సంఖ్య అంటే ఎక్స్ అండి. ఎక్స్ ను రూట్ ఓవర్ 0.25తో భాగిస్తే ఎంత రావాలంటే 25 రావాలండి. ఇప్పుడు పంపించండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 25 ఇంటూ రూట్ ఓవర్ 0.25 అండి. 0.25 వాల్యూ ఎంత అండి, 25 అంటే వాల్యూ 0.5 అండి. 0.5 ఇంటూ 25 అండి. ముందు 5 ఇంటూ 125 చేయండి, 125 వస్తుందండి. ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తో ఒక నెంబర్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 12.5 అవుతుంది. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, 56 అనేది ఏమవుతుందండి, ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57 అండి. Question number 57, if root over 3 to the power of n is equal to 729, then the value of n and n value కావాలండి. n అంటే స్మాల్ అనేది. ఓకేనండి, రూట్ ఓవర్ 3 to the power of n is equal to 729 n విలువ అని అడిగాడండి. రూట్ ఓవర్ 3 to the power of n అండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3 to the power of n/2 అని రాసుకోవచ్చండి. 3 to the power of n/2, ఎందుకంటే రూట్ ఓవర్ అంటే రూట్ ఓవర్ 3 to the power of n కదండి. దీన్నే మనము రూట్ ఓవర్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈ రూట్ బదులుగా ఏం రాసుకో 1/2 అని రాసుకోవచ్చు. దాన్ని మనం 3 to the power of n/2 అంటాం అనమాట. ఓకేనండి, చూడండి, రూట్ ఓవర్ 3 to the power of n is equal to 3 to the power of n/2 అని రాసుకోవచ్చు. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ 729 ఏం రాసుకోవచ్చు అంటే 27 స్క్వేర్, ఇక్కడ చూడండి 9 క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. 9 క్యూబ్ అంటే 9 ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అండి. అంటే ఏమవుతుందండి, 3 to the power of 6 అవుతుందండి. అంటే 3 to the power of n/2 is equal to 3 to the power of 6 అయితే n/2 is equal to ఏమవుతుంది, 6 అవుతుంది. therefore n is equal to 6 into 2 అంటే ఏమవుతుందండి, 12 అవుతుంది.
6 into 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 12 అవుతుంది, అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6 into 2 అంటే 12 అవుతుంది, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 58 అండి. ఇఫ్ రూట్ ఓవర్ 18 into 14 into x అండి ఈజ్ ఈక్వల్ టు 84, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు అండి x వాల్యూ కావాలండి. ఇప్పుడు చూడండి, మనము దీన్ని 14 తీసుకున్నా, ఇది 9 2s అని రాయొచ్చు, 7 అంటే ఇక్కడ వాల్యూ సరిపోవట్లేదు. ఏం చేద్దామంటే రూట్ అటు పంపించండి. రూట్ అటు పంపించినట్లయితే 18 into 14 into x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 84 స్క్వేర్ అవుతుందండి. 84 స్క్వేర్ అంటే 84 into 84 అండి. ఈ 18 14 అటు పంపించినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 84 into 84 by 18 into 14 అవుతుందండి. 14 తో 14 1 14 6 అండి, 6 తో 6 3 అండి, 3 తో చూడండి, 3 తో 3 2 3 8 అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 28 వస్తుందండి. 28 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 28 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 28 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 59 అండి. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి, ఏమి ఇచ్చాడండి 59 28 రూట్ ఓవర్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 1426 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ 2872 ఇచ్చాడండి. దీని వాల్యూ చూద్దాం ఒకసారి. 28 ఇంటూ రూట్ ఎక్స్ గా తీసుకోండి, దీన్ని క్వశ్చన్ మార్క్ ఎక్స్ గా తీసుకున్నాము. 1426 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 తో ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ పెట్టుకోవచ్చండి, 4 తో డివిజన్ చేసండి. 4 తో 4 7 28 అండి. నెక్స్ట్ 4 తో 4 1 4 8 అండి, 718 అండి. 718 ఇంటూ 3 అవుతుందండి. 3 తో చూడండి, 3 8 24 2 3 1 3 ప్లస్ 2 అంటే 5 అవుతుంది. 3 7 21 అండి. ఇలా వస్తుంది మనకి. 28 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది పంపించండి. పంపించిస్తే ఏమవుతుందంటే 2154 మైనస్ 1426 అవుతుందండి. మైనస్ చేసేయండి. 14 నుంచి 6 మైనస్ చేస్తే 8 అవుతుందండి. ఇక్కడ 4 ఉంటుంది, 4 లో 2 తీస్తే 2, ఇక్కడ మనకి 1 ఉంటుంది, అంటే 11 నుంచి 4 మైనస్ చేస్తే 7 అండి. ఇక్కడ 1 మిగులుతుంది, 1 మైనస్ 1 అంటే 0 అండి. 728 వస్తుందండి. దేర్ఫోర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 28 పంపించినట్లయితే 728/28 అవుతుంది. 728/28 అవుతుందండి. ఇప్పుడు చూడండి దీని వాల్యూ 8 టేబుల్ 8 ఎక్కడ వస్తుంది చూడండి, 8 టేబుల్ 8 ఎక్కడ వస్తుందండి 6 వస్తుంది, కాబట్టి చివరి 6 వస్తుందండి. నెక్స్ట్ ఇది అప్రాక్సిమేట్ గా మన 30 కాబట్టి 3 అక్కడ 2 నెంబర్స్ తీసేయండి, అంటే షార్ట్ డివిజన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అప్రాక్సిమేట్ 30 కాబట్టి 3 తో వస్తుంది. 3 2 6 3 3 9 ఎక్కువైపోతుంది కదా, 3 2 పడుతుంది కాబట్టి మనకి 26 వస్తుందండి. అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఇటు పంపించినట్లయితే 26 స్క్వేర్ అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 26 స్క్వేర్ అంటే 26 స్క్వేర్ ఎంత అండి 676, కాబట్టి 676 అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఇక్కడ మీకు ఏ టేబుల్ నచ్చితే ఆ టేబుల్ క్యాన్స్ చేసుకోండి, అలాగైనా సరిపోతుంది, చిన్నగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. రూట్ ఓవర్ క్వశ్చన్ మార్క్ బై 169 ఈజ్ ఈక్వల్ టు 54/39 ఇచ్చాడండి. 54/39. అయితే దీని ఆన్సర్ ఎంత చూడండి, ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎక్స్ పెట్టుకోండి, అంటే రూట్ ఎక్స్ బై రూట్ ఓవర్ 169 అంటే ఎంత వస్తుందంటే 13 వస్తుంది. 13 ఈజ్ ఈక్వల్ టు 54/39 అవుతుంది. 54/39. ఇప్పుడు 13 తో చూడండి, 13 1 13 3 అండి, 3 తో 3 1 3 3 8 అండి, అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 18 అవుతుందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 18 స్క్వేర్ అవుతుంది. 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 324, కాబట్టి మనకి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇప్పటి వరకు మనం 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.